ఈ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ గ్రామ సర్పంచ్లు కానీ వీళ్ళందరికీ మేము రిజర్వేషన్ అమలు చేసిన గల గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే 18% అమలు చేస్తుంది. మనకు చాలా తక్కువ. మనకు రాజ్యాంగ ప్రకారం కొన్ని ఇప్పుడు మనకు దేశంలో అయితే 27% అని ఉద్యోగ పరంగా అవకాశాలు వస్తున్నాయి, మరియు విద్యాపరంగా కూడా 27% అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు నరేంద్ర గారి ప్రభుత్వం మన దేశ ప్రధాని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ 27% అమలు చేస్తున్నారు. మంత్రిత్వంలో కానీ మరియు వివిధ శాఖలలో కానీ ఆయన బీసీ నాయకుడు అనేది కాదు, ఆయన ఒక పొజిషన్ ప్రకారంగా చట్ట ప్రకారంగానే 27 మందిని ఇలా మంత్రిత్వ శాఖలు కానీ అదేవిధంగా తీసుకోవడం జరిగింది నిన్నమన్నా. మరియు అదేవిధంగా ఉద్యోగాలలో కూడా అదేవిధంగా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. మరి ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా చేయాలి. కానీ మన కేసీఆర్ గారు మనకి ఏం చేసింది, తీరని అన్యాయం చేసిండు. ఎందుకంటే కేసీఆర్ గారిని విమర్శించాలని విమర్శిస్తలేరు. తెలంగాణ తెచ్చిన పితామహుడు అంటే కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన ఎవరంటే సోనియా గాంధీ. ఎవ్వడు అది దాన్ని ఎవరు చెడగొట్టలేరు, చరిత్ర అది, దాన్ని ఎవడే లేదు. కానీ అమలు చేసే విధానంలో మన ఎందుకంటే వాళ్ళ రేపనాడు మనకు రిజర్వేషన్ అమలు చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంత జనాభా ఉందంటే 2.5 కోట్ల జనాభా ఉంది. 2.5 కోట్ల జనాభా ఉన్నందుకే 2.5 కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు వెల్మల జనాభా ఎంత మన రాష్ట్రంలో ఉన్నది? కేసీఆర్ వర్గం వెల్మల జనాభా ఎంత? 1,00,000 జనాభా. 1,00,000 జనాభా. 1,00,000 జనాభానికేమో చట్టసభలో అసెంబ్లీలో ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారంటే 13 సీట్లు కేటాయిస్తారు. ఒక్కసారి మనం బీసీ సమాజం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే యావత్ మేధావులు తెలంగాణలో చాలా మేధావులు బీసీలు కూడా లేరన్నట్టు ఏం లేరు. కానీ నాకు అండితే ఏమవుతుందో నీకు అండితే ఏమవుతుందో అటువంటిది అనేది పెట్టుకోకూడదు. మనం సమాజంలో తప్పసరి. అదే రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళ జనాభా ఎంత? సుమారు 12 లక్షలు ఉంటుంది. 12 లక్షల జనాభా వాళ్ళకి 43 అసెంబ్లీ సీట్లు. తెలంగాణ రాష్ట్రం 12 లక్షల జనాభా. మనం ఎంత ఉన్నాం బీసీలో? యావత్ తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల జనాభా మనది. అంటే వ్యవస్థ ఎట్లా అంటే బీసీలమైన ఎంత చిన్న చూపు, ఎంత అణిచివేత చూస్తుంటాం మనం. అక్కడక్కడ మా సోదరులు కూడా బీసీ సోదరులు చాలా మంది నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు. ఎంత అణిచివేత అనేది ఘోరమైన అణిచివేత. ఒక స్టేట్ కి కూడా ఎక్కడ ఇవ్వాలని కూడా చెప్తుంటారు. ఒక్కోసారి నా బీసీ సోదరులు చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఏ వర్గం అంటే అగ్రకుల వర్గాలు ఇప్పుడు మా తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. 2. ఒకటి రెడ్డి సామాజిక వర్గము, 2 వెల్మ అంతే. మన దగ్గర బ్రాహ్మణ వర్గం అనేది అది ఒకప్పుడు ఉండేది. 1952 ఉన్నప్పుడు అప్పుడు బీసీ మన తెలంగాణ సామాజిక వర్గం వెల్మ సామాజిక వర్గం బీసీలను ఎంత తొక్కిస్తున్నాయి. ఇప్పుడు ఇలా కూడా రాదు. ఏ పార్టీ చూసినా కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కానీ రెడ్డో రావో పెద్ద హై లెవెల్ వాడే ఉంటాడు. అదే బీజేపీ ఓటేసినా కానీ అలా రెడ్డో రావో ఉంటాడు. ఎందుకంటే మనం నిన్న చూసినాం. మనం అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు బండి సంజయ్ మంచి ప్రెసిడెంట్ ఉంటే పార్టీ అనేది పీ స్టేజ్ లో పోతుంది. ఏది బీజేపీ పార్టీ పోతుందని ఒకటిసారి తీసి కింద పడేసింది. ఇప్పుడు ఆయన రెడ్డి రెండు నాయకుల దూరంగా ఉంటారు. రెడ్డికి కిషన్ రెడ్డి పెట్టి ఆయన మంత్రి పదవి వచ్చిందని ఈయనకు మంత్రి పదవి. కానీ నేను కూడా ఒకసారి చెప్తున్నా, మన బీసీ నాయకులు కూడా వివిధ హోదాలలో ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధులుగా అన్ని రంగాలలో ఎదుగుతున్నారు, రాజకీయంగా ఎదుగుతున్నారు కాబట్టి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నారు. అయితే నేను అడగదలుచుకున్న ఇంకొక విషయం ఏంటంటే, బీసీలకు ఒక రాజకీయంగానే అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? విద్యాపరంగా ఇంకా అనేక రంగాలలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? బీసీ రిజర్వేషన్లు అనేవి లేకపోవడం వల్ల అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిపోతున్నారు. ఆర్థికంగా ఎట్లా వెనుకబడుతుందంటే వాళ్ళు రాజకీయంగా ఎదిగి మన సంపాదన మొత్తం వాళ్ళని దోసుకుంటారు. విద్యాపరంగా ఉద్యోగాలలో కూడా చాలా నష్టపోతారు. మన దగ్గర ఇంకా మన దాదాపు 22% అమలు అవుతుంది. 18 నుంచి 22% అమలు చేస్తున్నారు. వేరే ఉద్యోగాల బీసీల విద్యాపరంగా కూడా అది కాబట్టి అట్లా తీవ్ర నష్టం జరుగుతుంది. అది మన అవన్నీ ఎవరు తీసుకుంటారు? అగ్రకుల నాయకులకి చెందుతున్నాయి. ఇదేంటంటే మభ్య పెడుతుందండి. చట్టాలు వాళ్ళే తయారు చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఏ పార్టీలు అయితే ఎవరు హై లెవెల్ ఉంటారో ఇప్పుడు వాళ్ళే పీసీసీలు వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఏదో పీసీసీ ఇచ్చారు, దానివల్ల ఒరిగేలేదు చేసేయలేదు. అది ఏంటంటే ఈ ఉద్యమం దుర్తుతమైతే భయానికి ఒక పీసీసీ మహేష్ గౌడ్ అంటే పీసీసీ ఇచ్చి తాత్కాలికమే అది. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? పీక్ పడేస్తారు. ఇప్పుడు నిర్మాణ మనం పీక్ స్టేజ్ లో వచ్చి బీజేపీలో చూసినాం. ఇప్పుడు ఆయన బీసీ వాసి చేసిన ఆయన మట్టుకు ఎవరికి మన జెండలు వేయడానికి మనకి వస్తున్నాం. అంతే
జెండాలు మోస్తాం, జై 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 అని అంటాం మనము. కాంగ్రెస్ పార్టీకి మోస్తాము, టీఆర్ఎస్కి మోస్తాము, మళ్ళా ఇప్పుడు బీజేపీ మోస్తాము. ఇప్పుడు బీజేపీకి ఎక్కువ మోస్తున్నారు, ఇంకా ఎక్కువ. కాబట్టి దానివల్ల బీజేపీ వల్ల ఒరిగేది లేదు. మన జెండా